నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో రైతులకు అది చేస్తూ ఉన్నాం, ఉచిత కరెంటు ఇస్తూ ఉన్నాం, సబ్సిడీ ఇస్తూ ఉన్నాం, అలాగే రైతు భరోసా ఇస్తూ ఉన్నాం. ఎన్ని చెబుతూ ఉన్నా సరే రైతుల ఆత్మహత్యలైతే ఆగడం లేదు. వివరాల్లోకి వెళితే కడప జిల్లా సింహాద్రిపురం మండలం దిద్దేకుంటలో విషాదకరణ ఘటన జరిగింది. అప్పుల బాధలో ఉన్న ఓ అన్నదాత కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. రైతు నాగేంద్ర 40 సంవత్సరాలు చీనీ తోట సాగు చేస్తూ ఉన్నాడు. ఆదాయం లేకపోవడం, అలాగే అప్పుల వారి నుంచి ఎక్కువ ఒత్తిడి పెరిగిపోవడంతో దిక్కు తోచని స్థితిలో భార్య వాణి 30 సంవత్సరాలు, పిల్లలు గాయత్రి 12, భార్గవ్ 11 సంవత్సరాలతో తోటకు తీసుకువెళ్లి ఉరి వేసేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ యొక్క విషయం ఆ యొక్క గ్రామస్తులను కన్నీరు పెడుతూ ఉంది. కడప జిల్లాలోని దిద్దెకుంటలో జరిగిన నాగేంద్ర ఫ్యామిలీలో జరిగిన ఈ యొక్క విషయం ఏదైతే ఉందో అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా అయితే కన్నీళ్లు పెడుతూ ఉన్నారు. నాన్నే బిడ్డలకు విధిలేని పరిస్థితుల్లో చంపుకున్నారని చెప్పేసి కళ్ల ముందే 3 ప్రాణాలు పోయాక చివరగా నాగేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. కష్టం వచ్చిందని ఇంత ఘోరంగా బిడ్డలను చంపుకోవడంతో దేవుడా ఏంటి ఈ ఘోరం అని చెప్పేసి గ్రామస్తులు కూడా బోరున విలిపిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే రైతుల ఆత్మహత్యలైతే ఆగడం లేదు. ఏది ఏమైనా సరే చాలా బాధాకరం. అలాగే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టి ఇటువంటి రైతులకు ఆర్థిక భరోసా ఇచ్చి భవిష్యత్తు తరాన్ని కాపాడాలంటే రైతులు ఎంతో అవసరం కాబట్టి రైతులకు సంబంధించి మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రైతుల ఆత్మహత్యలను ఆపాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మనమైతే కోరుకుందాం. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.